ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక అమ్మాయి మీకోసం వెతుక్కుంటూ వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏ అమ్మాయి మీకోసం వెతుక్కుంటూ వస్తుంది, అలాగే ఎటువంటి అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, మిథున రాశివారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని మనస్తత్వం మీ మిథున రాశి వారికి ఉంటుంది. 2025వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తితో బంధం తిరిగి కలుపుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు మీ యొక్క నైబర్ గా ఉండొచ్చు, క్లాస్మేట్ గా ఉండొచ్చు, లేదా మీకు అత్యంత సన్నిహితంగా ఉండొచ్చు. ఆ అమ్మాయితో మీకు చాలా చక్కటి సఖ్యత అనేది ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ తెలియకుండానే వారు మీకు దూరం కావాల్సి వచ్చింది. అటువంటి ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది. మీకు కాల్ చేయటం కానీ, నేరుగా మీ దగ్గరికి రావటం కానీ, మీరు పనిచేసే చోటికి రావటం కానీ జరుగుతుంది. ఒక సహాయాన్ని అర్థించి తను మీ దగ్గరికి వస్తుంది. మీరు ఈ విషయాన్ని చూసి చాలా ఆశ్చర్యానికి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే తిరిగి మళ్లీ తనను కలుసుకుంటారని మీరు కలలో కూడా ఊహించలేదు. ఆ విధంగా ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుకుంటూ రావటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం. అలాగే మిగిలిన అంశాలు కూడా మిథున రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఏ నూతన ఉద్యోగం కోసమైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో అటువంటి ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నిందను మీరు మోయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు పనిచేసే చోట కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ ఒక నింద మీపైన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీరు చెయ్యని తప్పు చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే వారు చేస్తారు. ఇది మిమ్మల్ని బాధించేటటువంటి అంశం. కాబట్టి ఈ అంశంలో మిథున రాశి వారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారు. కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదివరకు ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకుంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి కూడా సానుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని, అలాగే వ్యాపార రంగంలో మీరొక మైలురాయిని అధిగమించాలని మీరు ఈరోజు ప్రయత్నం అయితే మొదలు పెట్టబోతున్నారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం అనేది గడవబోతుంది. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే